తండ్రి గారైన మరియన్న మాస్టారు ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. ఎంజిఎం హై స్కూల్ విశాఖపట్నంలో డ్రిల్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. జాన్ ప్రసాద్ గారికి తన తండ్రి గారైన మరియన్న మాస్టారే తొలి చివరి గురువు కూడా. జేపీ గారు ఎన్నో క్రికెట్ బోర్డు క్లబ్ మ్యాచ్లను ఆడారు. అలాగే అండర్-19 సికే నాయుడు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ అంటే తెలియని రోజుల్లో సాహసం చేసి 1999 సంవత్సరంలో జనప్రియ ప్రసాద్ గారు, జనప్రియ వేణుగోపాల్ గారుల కుటుంబాల సహాయ సహకారాలతో, వారి ప్రోత్సాహంతో ఈ అకాడమీని అక్కయ్యపాలెం హైవే ప్రక్కన గల వారి స్థలంలో ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా క్రికెట్ బేసిక్స్ను వృద్ధి చేస్తూ అనేక వందల మంది చిన్నారులకు శిక్షణ ఇస్తూ ప్రయోజకులను చేశారు. పరిస్థితి చూస్తే బేసిక్స్ ఎక్కడా లేవు. జేపీ గారు చెబుతున్నట్లుగా ఈ క్రికెట్ బేస్బాల్ గేమ్లా మారిపోతుంది. రియల్ క్రికెట్ బేసిక్స్ అనేవి భవిష్యత్తులో యువతరానికి అందించాలని, ప్రపంచంలో ఈ బేసిక్స్ స్థిరంగా నిలవాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మాతో పాటుగా మీరు సహాయ సహకారాలు అందించండి.